హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఈరోజు చాలా 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 జరిగినాయి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. నేనే అనుకోలేదు ఎప్పుడు ఇలా జరిగిద్దని చెప్పి. సో వ్లాగ్ మాత్రం లాస్ట్ వరకు చూడండి. సో నిన్న నైట్ నేను షార్ట్ పెట్టినప్పుడు కొంతమంది గెస్ట్ చేశారు. ఈ వ్లాగ్లో చూస్తే మీకు క్లారిటీ వచ్చేసిద్ది. మార్నింగ్ లెగడమే మా వారు దోశలకైతే వేసేస్తున్నారు. నాన్న ఏం చేస్తున్నారు తల్లి? ఏం చేస్తున్నారు? బనానా ఆర్డర్ పెడుతున్నాం. ఏం చేస్తున్నారు తల్లి ఫోన్లో? క్యారెట్ బనానానా? అదండి ఇన్స్టామార్ట్ బ్లింకిట్ బాబు. బ్లింకిట్ సండే రోజు ఇంట్లో పడుకొని ఈయనేమో ఆర్డర్ సెలెక్ట్ చేసుకుంటాడు, ఈయనేమో ఆర్డర్ బుక్ చేస్తాడు. క్యారెట్ బమ్మమ్మ కాదు. ఏంటి ఇంకా ఏం కావాలి నీకు? ఇంకా ఏం కావాలి? మార్నింగ్ ఇప్పుడు మార్నింగ్ వేసుకుంటావు మరి తేనా? ప్లీజ్ నాన్న, ప్లీజ్ తల్లి. అత్తయ్య నేను ఇందాక అనంగా వీళ్ళని వీడియో కాల్ చేయమన్నాను అత్తయ్య, వీళ్ళు చేయట్లేదు అత్తయ్య చెప్పేసి. అమ్మయ్య, నాకు అసలు మిస్డ్ కాల్ ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఇప్పుడే ఫోన్ చూస్తుంటే మీరు చేశారు అంటున్నా. నేను చెప్పానా లేదా నీకు? సౌండ్ కూడా వినపడలేదు చేశారని చెప్పానుగా. నేను ఎలా చెప్తావు? నిన్నటి నుండి ఇదే, దీనికి ఇది ఇష్టమంట, ఇది పాపం ఏడుస్తుంది అని. ఎలా నాన్న? దేనికి ఏది ఇష్టం నాకు చెప్పు. పిచ్చి ఏంటిది? పిచ్చికొక్కలాగా ఏడ్చేదండి నాన్న. చి 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 తినే ఏందది మరి? ఏందా మాటలో? ముడ్డు మీద కొడతా. చెయ్యను, మురికే మాకు ఇష్టం. అసలుకే ఈ షర్ట్కి ఇదంటే ఇష్టం అంట. ఎలా ఇప్పేస్తాడు పాపం. నిన్నటి నుండి స్టోరీ చెప్పి చెప్పి మమ్మల్ని చంపేస్తున్నాడు. జ్వరం వచ్చింది అవి నీకు మళ్ళా? సిరప్ చూడు, సిరప్. ఇప్పుడు సిరప్ తీసుకొని వస్తే ఆయన గారు ఎక్స్ప్రెషన్ ఉంటుంది చూడు. తగ్గల, నైట్ తగ్గింది, మళ్ళీ పొద్దున్నే ఉంది. ఆదివారం ఉండరు ఏమో మీద. 10 నిమిషాలు కాలు బయట పెట్టకుండా తెచ్చేశారు. ఏంటిదయ్యా? టాటానా? పెరుగు, పాలు, బీట్రూట్స్, పొమోగ్రానైట్స్. కానీ ఏంది అన్ని ఫ్రిడ్జ్లో ఉంటాయి, చల్లగా ఉంటాయి. బనానాస్ 4 చూడండి, ప్యాకింగ్ చూడండి అసలు. క్యారెట్స్ కథ ఫ్రెష్గానే వస్తాయిలే, కానీ ఫ్రిడ్జ్లో నుండి తెస్తారు. అదొకటే. క్యాబేజీ మా ఆయనకి ఎంతో ప్రియమైనది. అవి చల్లగా ఉన్నాయి. ఆగనానా? చల్లగా ఉన్నాయి. మనకి మిక్సీ వచ్చింది, చిన్ని మిక్సీ వచ్చింది, దాంట్లో వేద్దాం. ఓకేనా? ఏంటి తల్లి అది? ఇదేంటిది? ఇది లోపల ఉంది, అదేంటిది? ఇదేంటిది? ఇది ఇదేంటిది? తెలుసా? చెప్పు మరి. క్యాబేజ్. క్యారెట్లు అక్కడ ఉన్నాయి. ఏంటి చెప్పు. ఇదేంటిది? పాలా? ఓకే నాన్న. రావట్లేదా తల్లి? అతుక్కుపోయిందా? వాళ్ళు అతికిచ్చేసారు నాన్న. ఏం చేస్తున్నావు తల్లి నువ్వు? తీసుకో, కొంచెం రాసుకో. లిప్ బామ్ రాసుకుంటున్నావా తల్లి నువ్వు? కొంచెం చాలు. నీకెందుకు నాన్న?
ఈయన ట్రైనింగ్ ఇస్తున్నాడు, మళ్ళీ ఎక్కువ రాసుకుంటే తిడతాడు. నేర్పించడం ఎందుకు, తిట్టడం ఎందుకు? డన్. మూత ఏది, మూత పెట్టేసి కాళ్ళకు రాసేసుకో. అలిబ్బా మొత్తం అయ్యేదాకా ఈరోజు ఇంతే. ఎట్లా తీసుకున్నాడు కూర్చున్నాడే రాసుకుంటున్నాడు. అట్టుందండి మా ఇంట్లో పరిస్థితి. ఎక్కడా ఏడెందుకు. హాయ్ గాయ్స్, చాలా రోజుల నుంచి హవీకి చేసే పప్పన్న రెసిపీ అడుగుతున్నారు కదా. ఇదేం పెద్ద విచిత్రమైంది కాదు, కానీ హవీ గురించి అడుగుతున్నారు. ఇప్పుడు హవీ అన్ని వేసి చూపిస్తాడు మీకు. ఫస్ట్ నేను చేతి పట్టదు. ఫస్ట్ నేను బియ్యం అండ్ కందిపప్పు అయితే ఒక కప్పు, ఒక గ్లాసు బియ్యానికి ఒక పావు గ్లాసు కందిపప్పు, 3 గ్లాసెస్ వాటర్ పోసుకోండి. మెత్తగా ఉడకాలి కాబట్టి మెజర్మెంట్స్తో చెప్తున్నా. నేనైతే మెజర్మెంట్స్ అయినా సుమారుగా చూసి వేసుకుంటా. దీనిలో ఇప్పుడు మనం వెజిటేబుల్స్ వేసుకోవాలి. మీ ఇష్టం, పొటాటోస్, క్యారెట్, టొమాటో, ఇంకా బీట్రూట్, ఇంకా వేరే ఏమైనా వేసుకోవచ్చు. అవి ఏమంటే బీట్రూట్ అంత ఇంట్రెస్ట్గా తినడు కాబట్టి నేను ఈ 3 అయితే వేస్తున్నా. ఇవి వేసేసిన తర్వాత అవి ఇందులో ఒక క్యారెట్ తింటున్నాడు, క్యారెట్ తిని వేస్తాడు. సో నేను రాక్ సాల్ట్ అయితే యూజ్ చేస్తాను అవి పప్పన్నంలో. ఎక్కువ కాదు, కొంచెం సరిపోయింది. ఇప్పుడు దీనిలో కొంచెం జీలకర్ర వేస్తా. వామ్ వేస్తే అవి తినడు, అందుకే నేను వామ్ వేయట్లేదు. పట్టుకో ఎబ్బే, అది ఎన్ని వేయరు, ఇది ఒకటే నీ పప్పన్నంలో. జీలకర్ర ఇంక అంతే, అయిపోయింది. సింపుల్ అయిపోయిందంటే ఉడకాలి. సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. మా మొహాలు చూపించాయి ఎంత అవసరం. ఇది మూత పెట్టేసుకొని ఒక 5 to 6 విజిల్స్ ఇంక వెళ్ళిపోన్నాను బట్టి చదువుతాను. 5 to 6 విజిల్స్ వస్తే సరిపోయింది, మెత్త ఉడికిపోయింది. ఉడికిన తర్వాత చూపిస్తాను. ఓకే డన్, వెయిట్ చేయండి అని చెప్పు. సరే ఏ బాబు, ఏం చేస్తున్నావు? అరే రే 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 హవి, ఈరోజు హవికి బాగాలేదు కాబట్టి, ఈరోజు కాదు మనం అసలు నాన్ వెజ్ తినలేదు తెలుసా. విజయవాడ నుండి వచ్చినాక ఇప్పటిదాకా 3 వీక్సా, ఇంకొక 1 వీక్ అయితే 1 మంత్ నో నాన్ వెజ్. మేము తినట్లా, ఏదో ఒక రీజన్తో. తినాలని ఎంత ఉందో నాకు అసలు ఈ మధ్య అయితే ఏం చేయలేము, సిచ్యువేషన్స్. సో ఇక్కడ జీరా రైస్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము, లేట్ అయిపోయింది కాబట్టి. ఓ పక్కన హవికి పప్పన్నము అండ్ రెసిపీ అడుగుతున్నారు కదా, రెసిపీ కూడా తీసాను. ఇది అంటే చిన్న రెసిపీనే, బట్ పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. సో మీకు రెసిపీ కూడా చూపించేస్తాను. విజిల్స్ అయితే అయిపోయినాయి, 5 విజిల్స్ రానిచ్చాను. సో ఇప్పుడు మనం విజిల్ అయిపోయింది, మీకు చూపిస్తాను చూడండి. ఇంత పెద్ద కుక్కర్లో వండుతున్నావు ఏంటక్క అని మాత్రం అనకండి, చిన్న కుక్కర్ పాడైపోయింది. అండ్ ఇక్కడ మనం ఇట్లా మెత్తగా స్మాష్ చేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బాగా తినలేదు పిల్లలన్నా ఇది పెట్టామంటే అవి బాగాలేనప్పుడైతే నేను ఇదే చేసి పెడతా, ఇష్టంగా తింటాడు. పట్టు, నీకు ఇష్టం ఆ పప్పన్నం? బాగా నచ్చిందా నీకు పప్పన్నం? చెప్పు నాకు వీడియోకి, నచ్చిందా నచ్చలేదా చెప్పెళ్ళు. ఓయ్ బాబు, హలో, నచ్చిందా? ఓకే నాన్న, బాయ్ గాయ్స్ చెప్పు. ఇక మనల్ని పలికే దీనిలోనే లేడు పిల్లవాడు, ఆ పిల్లవాడు వచ్చాడు కాబట్టి. ఈరోజు జీరా రైస్ అయితే చేసుకున్నాం. అవి ఏం కావాలా, నానైతే ఆయన ఆడుకుంటున్నాడు. ఏం తింటున్నావు తల్లి చూపించు. పొమోగ్రానేట్ రెడ్. ఇప్పుడు బయటకు వెళ్తున్నాం. ఫైనల్గా నేను హెయిర్ కట్ చేయించుకోబోతున్నా. కింద బాగా స్ప్లిట్ ఎండ్స్ వచ్చేసినాయి, దానికోసమనే హెయిర్ కట్కి వెళ్తున్నాను. లాస్ట్ టైం చెప్పాను కదా. సో చాలామంది హెయిర్ కట్ చేయించుకోవద్దు అక్క, హెయిర్ పెరగదని. కొంతమంది ఏమో హెయిర్ కట్ చేయించుకుంటే హెయిర్ పెరిగిద్దని అంటున్నారు. బట్ నాకు స్ప్లిట్ ఎండ్స్ వచ్చినాయి, ఎక్కువ కట్ చేయను, కొంచెమే కట్ చేస్తా. నన్ను ఇప్పుడే ఒక కామెంట్ వచ్చింది, అక్క నీకు 17 ఏళ్ళకి పెళ్ళి ఎందుకు అయింది అక్క, మీ డాడీకి నువ్వు అంటే ఇష్టమే కదా, మీ డాడీ చదువుకున్నారు కదా, ఎందుకు చేశారు అని అయితే కామెంట్ వచ్చింది. కళ్యాణం వచ్చిన కక్కు వచ్చిన ఆగదంటారు కదా. అప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మా ఆయన సంబంధం వచ్చింది, మా రిలేటివ్స్ తెచ్చారనమాట. మరి మా ఆయనకు రాసింది కదా నాతో పెళ్ళి అవ్వాలని. అవునా, రాసుందా? దడదడదడగా అయిపోయింది. నేను వద్దని ఏడ్చినా రాత మించింది గీత ఏది లేదంటారు కదా, అలాగే ఉంది. సో అయిపోయినందుకు ఫస్ట్లో కొంచెం బాధపడేదాన్ని, కానీ ఇప్పుడైతే నేనేం ఫీల్ అవ్వట్లేదు, నేను హ్యాపీగానే ఉన్నా. నేను నాకు పెళ్ళింది కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాతనే హ్యాపీ పుట్టాడు, నేను మీ ముందుకి ఇట్లా వచ్చాను. సో అది సంగతి. నేనైతే ఫస్ట్లో బాగా ఫీల్ అయ్యేదాన్ని, చిన్నప్పుడు పెళ్ళి అయిపోయింది, చదువుకోలేదు, జాబ్ చేయలేదు, నాతో వాళ్ళందరూ జాబ్ చేస్తున్నారు, నేను ఎందుకు ఇట్లా మిగిలిపోయాను అని బాధపడేదాన్ని.
కానీ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టైం వచ్చింది. ఆ టైం కోసం మనం పేషెంట్స్ ఎదురు చూడాలి. సో ఇప్పుడు నేను డిగ్రీ కంప్లీట్ చేస్తాను, అందరిలాగా జాబ్ చేయలేకపోయినా ఏదో నా వల్ల అయినంత వరకు ఇంట్లో నుంచి నేను ఏదో ఒకటి చేస్తున్నాను. దానికి నేను హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. అయిపోతాయి దిగు. నువ్వేం మాట్లాడతావురా? కూర్చో. ఏం మాట్లాడతావు చెప్పు. ఇది అన్నంలో స్పూను. ఏం మాట్లాడతావు నువ్వు? నీకు ఇష్టమేనా వీడియోలు చేయడం? దేవుడా, ఏమండి ఒక స్పూన్ ఇవా హవికి ప్లీజ్. మాట్లాడతానన్ను ఒక మాట్లాడాలతోటి. తిన్నారా అన్నం అని అడుగు. ఏం కూర? లైవ్ కాదు. ఏం కూర అడుగు. చికెనా, మటనా, ఫిషా? ఇప్పుడు నేను స్పూన్తో తింటున్నా కాబట్టి ఆయన కూడా స్పూన్తో తినాలి. పైన కూర్చున్నాడల్లా నేను వీడియోలో మాట్లాడుతున్నానని నేను కూడా మాట్లాడుతున్నానని వచ్చాడు. ఓకే బాయ్ గాయ్స్ అని. బాగున్నాయా పొమగ్రానెట్? ఓకే నాన్న. నువ్వు బయటకు వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అనేది చూస్తూ ఉండండి. ఈరోజు మ్యాక్సిమం వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్గా మాట్లాడడానికి ట్రై చేస్తున్నా. ఇయర్ రింగ్స్ సెట్ అయినాయి ఈ డ్రెస్ మీదకి. ఈ డ్రెస్ చాలా బాగుందని చెప్పాను నిన్న. చాలా చాలా థ్యాంక్స్. ఏది చూడు, నన్ను చూడు. కళ్ళజోడు ఏది? కళ్ళజోడు ఏది? మన హబీబాబు గారు రెడీ అయిపోయారు. ఉందా? పెట్టుకో మరి. వెరీ గుడ్. చాలే పడతావు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? లిఫ్ట్లో. ఇదేందో అద్దాలు ఎలా ఇచ్చారు డిజైన్. సో ఫైనల్గా ఇక్కడ మేము వోగ్ ఇండియా సలూన్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ హెయిర్ కట్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే ఆఫర్స్ ఉన్నాయి. నేను వాళ్ళ రీల్స్ చూసి అయితే వెళ్ళాను అక్కడికి. సో ఇక్కడ మెన్స్కి హెయిర్ కట్, ట్రిమ్, డీటాన్ అంతా కూడా 299లోనే చేస్తారంట. దట్టు మన వ్యూవర్స్కి అయితే మన యూట్యూబ్, ఇన్స్టా, ఎఫ్బీ ఎక్కడైనా మన రీల్ చూపించారంటే 30% ఆఫ్ అయితే ఉందంట. అండ్ ఉమెన్స్కి వచ్చేసి ఫ్రూట్ ఫేషియల్, డీటాన్, ఫుల్ ఆర్మ్స్ వ్యాక్స్, ఆఫ్ లెగ్స్ వ్యాక్సింగ్, హెయిర్ కట్ ఇవన్నీ కలిపి 1599 అండ్ 30% ఆఫ్ మన రీల్ చూపిస్తే ఇది వచ్చేసి మనకి ఎయిర్ బైపాస్ రోడ్లో డిమార్ట్ దగ్గరలో ఉందన్నమాట. సో తిరుపతిలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా యూజ్ చేసుకోండి ఈ ఆఫర్ని. ఇల్లు రీఓపెన్ చేశారు కొత్తగా, అందుకే ఈ ఆఫర్స్ అయితే పెట్టారు. సో యాక్చువల్లీ నేను హెయిర్ కట్కే వెళ్ళా. ఇంకా ఆఫర్స్ అన్ని విన్న తర్వాత మా వారికి డీటాన్ అండ్ ట్రిమ్ చేయించుకున్నారు. ఇంకా హవితోటి ఒకరి తర్వాత ఒకరికి చేయించుకోవడానికి అవుతుంది. హవి నిద్రపోయాడు కరెక్ట్గా మేము అక్కడికి వెళ్ళే టైంకి. కాసేపు హవి పడుకునే ఉన్నాడు మా ఆయనకి అయ్యేంత వరకు. ఇంకా హవి నిద్ర లేచినాక నాకు తెలుసు హవితోటి, అందుకే డీటాన్ అయితే పెట్టించుకున్నా. డీటాన్ ఏంటి, బిస్కెట్స్ అయితే తీసుకొచ్చాను, క్రాంకీ అవ్వకుండా ఉంటాడు కదా అని చెప్పేసి. ఏమైంది? ఏమైంది? బొజ్జుతావా? నేను వాళ్ళ కళ్ళ మీద కూడా రుద్దేస్తారు. ఎలాగో ఈయనకు బిస్కెట్లు తెచ్చాయి, బిస్కెట్లు తింటూ జీవితాన్ని గడిపేస్తాడు. ఏం చూడు ఏం చేస్తున్నావు నాన్న? ఇంకా మా వారికి ట్రిమ్ చేస్తుంటే అవి అక్కడే ఉంచుకొని చూస్తాను అంటున్నాడు. ఇంక ఇలా అవ్వదులేవు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ అయితేనే చాలా టైం అవుతుంది అని చెప్పేసి ఇంకా అవికి ఫోన్ ఇచ్చేసి నేనైతే ఫ్రూట్ ఫేషియల్ చేయించుకున్నా. సో ఈ ఫేషియల్స్ వల్ల మన ఫేస్ స్మూత్గానే అవుతుంది. వీళ్ళు ఎక్కువ కెమికల్స్ వాడరు కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఫ్రూట్ ఫేషియల్ ఏమో కానీ వాళ్ళు క్లెన్జింగ్, స్క్రబ్, మాయిశ్చరైజింగ్, తర్వాత ఫేస్ ప్యాక్ పెడతారనమాట. దీనైతే చాలా బాగా చేసింది. అసలు నాకు ఫేస్ అయితే భలే అనిపించింది, నిద్ర వచ్చేసింది చెప్పాలంటే. సో ఇంకా దాని తర్వాత బయటకు వచ్చేసరికి మా ఇద్దరు ఫేసులు చూసారు కదా ఎంత గ్లో అవుతున్నాయో. ఇంకా అవి ఏమో నలిపేస్తున్నాడు మమ్మల్ని.
ఫైనల్గా ఇప్పుడు నేను హెయిర్ కట్ చేయించుకోబోతున్నా. ఇది చాలామందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. సో ఇదైతే ఒక బోల్డ్ డెసిషన్ లాగానే. సో ఎందుకంటే హెయిర్ బాగా స్ప్లిట్ ఎండ్స్ వచ్చేసింది. ఒకసారి హెయిర్ కట్ చేసి చూద్దాము, మళ్ళీ హెయిర్ గ్రో అవుతుంది కదా అని చెప్పి నేను హెయిర్ కట్ అయితే చేయించా. సో పెరుగుతుందిలే తొందరలోనే అని చెప్పి ఇక్కడ నేను హెయిర్ వాష్ కూడా చేయించుకుంటున్నా. సో ఇక్కడ హెయిర్ వాష్ చేసేసి షాంపూ అప్లై చేసి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మనకి హెయిర్కి కండిషనర్ కూడా అప్లై చేశారు. అబ్బా ఇట్లా ఎవరైనా మనకి మంచిగా అంటే మన పనులు మనమే చేసుకుంటాం కదా. ఇట్లా చేస్తే నాకైతే మాత్రం నిద్ర వచ్చేసింది. అసలు భలే హాయిగా అనిపించింది, ప్రశాంతంగా. ఇట్లా ఎప్పుడైనా ఇట్లా సలూన్కి వెళ్తే మనకు నిజంగా చాలా రెస్ట్ దొరికిద్ది. మనల్ని ప్యాంపర్ చేస్తారు కదా. సో ఇక్కడ ఏంటంటే హెయిర్ కట్స్ మాత్రం జెంట్సే చేస్తారు. ఫేస్ ప్యాక్స్, ఫేషియల్స్, పెడిక్యూర్, మ్యానిక్యూర్ అలాంటివి మాత్రము లేడీస్ చేస్తారనమాట. సో ఇక్కడ హెయిర్ కట్స్ అయితే వీళ్ళే చేస్తున్నారు. సో ప్రాబ్లం ఏం లేదు, వాళ్ళు చాలా పద్ధతిగానే ఉన్నారు. అండ్ మనకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండానే మంచిగానే చేశారు. ఇంకా హెయిర్ కండిషన్ అయిపోయిన తర్వాత ఇంక మంచిగా చిక్కు తీసేసి హెయిర్ బ్లో అయితే చేశారు. హెయిర్ బ్లో చేసిన తర్వాత నేను హెయిర్కి స్ట్రైట్నింగ్ కూడా అడిగాను. హెయిర్ స్ట్రైట్నింగ్కి మనకి చాలా టైం పట్టింది. హెయిర్ అయితే నేను ముందే చెప్పాను, నాకు ఎక్కువ లెంత్ కట్ చేయొద్దు, కొంచెమే కట్ చేయండి అని చెప్పి. కానీ ఏదేమైనా వాళ్ళ చేతిలోకి వెళ్ళినాక జుట్టు అయితే బాగానే కట్ అయిపోయిద్ది కదా. సో ఆల్రెడీ మీరు షార్ట్ చూసారా? షార్ట్ ఈ వీడియో వచ్చినప్పటికీ అప్లోడ్ చేశానో లేదో తెలీదు. నిన్న నైట్ నేను ఒక వీడియో పెట్టాను కదా ఈ ఎక్సర్సైజ్ది. ఆ వీడియోలో మాత్రం శోభ అంటే హెయిర్ కట్ చేయించావు, మంచి పని చేసావని బాగా అబ్జర్వ్ చేశారు. సో ఇదైతే 2-3 days భలే ఉంటుంది హెయిర్. తర్వాత ఇంకా మళ్ళీ యాజ్ యూజువల్ మన ఒరిజినల్ హెయిర్ అయితే వచ్చేసిద్ది కదా. సో హెడ్ బాత్ చేసాము లేదా జుట్టుకి తడి తగిలిందంటే హెయిర్ అనేది ఇంకా ఏమంటారు ఉంగరాలుగా తిరిగిపోయిద్ది. సో ఇక్కడ ఈ హెయిర్ మాత్రము చిన్నగా స్ట్రైట్నింగ్ చేయడానికి నాకు 20 to 25 minutes టైం అయితే పట్టింది. సో హెయిర్ కట్ కూడా చేయించేసుకున్నాను. సో ఎవరైనా లేడీస్ కానీ జెంట్స్ కానీ మన వీడియోస్ చూసి మన ఫాలోవర్స్ అయితే తప్పకుండా ఇది ఉపయోగించుకోండి. ఇంకా హవికి అయితే ఆటగా ఉంది, పాటగా ఉంది. ఇంకా నాకే పాపం చాలా టైం పట్టేసింది. మా ఆయన చాలా పేషెన్స్గా వెయిట్ చేశారు, హవి మా ఆయన. సో మేము ఇక్కడికి 3:30కి అట్లా వెళ్తే మేము ఇక్కడ నుంచి బయటకు వచ్చేసరికి 7 o'clock అయింది. అంత టైం పట్టేసింది. మనము సెలూన్కి వెళ్ళాలంటే ఒక 2 to 3 hours టైం పెట్టుకొని వెళ్ళాలి. అప్పుడు కానీ మనకున్న పనులన్నీ అవ్వవు. పైగా ఇద్దరు ఒకరి తర్వాత ఒకరిని చేయించుకోవడం వల్ల ఇంకాస్త టైం పడుతుంది పిల్లలతోటి. సో మొత్తానికి హెయిర్ కట్ కూడా చేసేసారు, మంచిగా స్ట్రైట్గా అయితే అయిపోయింది. తర్వాత ఆయన మళ్ళీ కండిషనర్ ఏదో అప్లై చేశారు. నాకైతే భలే అనిపించింది, ఒక సినిమా హీరోయిన్ లాగా. తర్వాత ఇంటికి వచ్చినాక కూడా నువ్వు పెద్ద హీరోయిన్ లాగా అట్లా తిప్పుకోవాక అని చెప్పి అంటున్నాడు మా ఆయన. నువ్వు పెద్ద హీరోయిన్ లాగా అని రోస్టింగ్ చేస్తున్నారు. ఇట్లాగా మనం యాడ్స్లో సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, జుట్టుని ఇట్లా అనడం. ఫైనల్గా నేను కూడా అంటే నాకైతే భలే సంతోషంగా అనిపించింది. 10 years బ్యాక్ మేము పూణేలో ఉన్నప్పుడు న్యూ ఇయర్ అప్పుడు అనుకుంటా 2016 న్యూ ఇయర్కి ముందు రోజు మా వారు క్యాంపింగ్కి వెళ్తున్నామని చెప్పి ఇట్లానే హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించారు. అప్పుడు నేను కొంచెం ఫేస్ వాష్ చేసేటప్పుడు జుట్టుకి తడి తగిలి ఎదురు కొంచెం కర్ల్ వచ్చింది. తిట్టాడు నన్ను, ఎంత కష్టపడి చేపిస్తే ఎంత డబ్బులు పెట్టి నువ్వు ఎట్లా చేసావని. సో ఇక్కడ స్టాఫ్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ అవికి తెగ ముద్దులు, ఫ్లయింగ్ కిస్లు అనమాట. సో ఇదే అనమాట బయట నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. కరెక్ట్గా నేను హెయిర్ స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు నా స్టిక్కర్ పోయింది. ఇంకా ముస్లిమ్స్ పిల్లలా ఉన్నాను కదా. ఈ బ్లాక్ డ్రెస్ కూడా చాలామంది చాలా బాగుందని చెప్పారు. ఈరోజు మధ్యాహ్నం మేము జీరా రైస్ చేసుకున్నాం కదా, నైట్కి అయితే వంట ఏమి లేదు. ఇంకా అప్పటికే టైం చాలా అయిపోయింది కదా అని చెప్పేసి నేనైతే మా వారిని బయటనే తినేసి వెళ్ళిపోదామని అడిగాను. సరే అని చెప్పారు. ఇంకా నాకైతే నా హెయిర్ భలే నచ్చింది, చూసుకున్నట్టే ఉన్నా. అక్కడ వాళ్ళని స్టిక్కర్ అడిగాను కానీ వాళ్ళ దగ్గర కూడా స్పేస్ స్టిక్కర్స్ అయితే లేవంట. ఇంటికి వెళ్తే కానీ ఇంకా బొట్టు పెట్టుకోవడానికి ఉండదు. బొట్టు తీసేస్తే మన ఫేస్ ఏదోలా ఉండిద్ది కదా. బొట్టు చూసి ఇంక ఇక్కడ ఒకటి స్టార్ బిర్యానీ అని చెప్పుంటే ఇక్కడికైతే వెళ్ళాము. సో నాన్ వెజ్ తినక కూడా చాలా రోజులైంది. నాకు చికెన్ కానీ ఏమన్నా నాన్ వెజ్ తినాలనిపిస్తుందని అడిగాను మా వారిని. సరే అని చెప్పి ఇక్కడికైతే తీసుకెళ్లారు. కిందనైతే నార్మల్ ఉంది, పైన అయితే ఏసీ ఫ్యామిలీ. బాబు వాళ్ళ నాన్న నేను స్టార్ బిర్యానీకి వచ్చాం. ఏం ఆర్డర్ చేసావు తల్లి నువ్వు? నేను టేబుల్ మీద కూర్చోబెట్టేసాం. నీకు బిర్యానీ తింటావా? బిర్యానీ బెటరే తింటావా? బిర్యానీ బెటరే అది బెటరే పెట్టుకోవాలా. నా జుట్టు బాగుందా? దాన్ని పెట్టుకోవాలా, చేతులు పెట్టుకున్నా. సరే తల్లి బ్యాగ్లో పెడతా. వచ్చినట్టు పోయాలి.
నాకు వద్దు, నాకు వద్దు. చీ 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 ఏడా దానిలో ఏముంది? ఏంటి ఇలా ఇచ్చారు? ఆగు, చేతులు కాలుతాయి. కావాలి. ఆగు. ఆ గుడ్డు మంట ఉండేదే పెట్టుకున్నామా పై పైన ఉండే పెట్టి అన్నం పెట్టినా, ఇది పెట్టినా గుడ్డు గుడ్డులే. పెడతాను. ఆగు. గుడ్డు గుడ్డు. ఓకేనా? బాగుందా తల్లి? బాగానే ఉంది మొక్క టేస్ట్ అయితే. నాకా? థ్యాంక్ యూ. ఓకేనన్నా. తిను. సరే తింటా. మొత్తం అన్నము తినేసిన తర్వాత చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టాం. టేస్ట్ చాలా బాగుంది. ఇంకా అది అండ్ చపాతీ తీసుకున్నాం. అవి అయితే పెద్దగా ఏం తినలే, ఇంటికి వెళ్ళి నాకు ఏదో ఒకటి పెట్టాలి. ఇంకా సోంపు తినకపోతే మనకి తృప్తే ఉండదు కదా. ఎంత బిల్లు కట్టినా సరే అదేదో ఒక 4 స్పూన్లు సోంపు తింటే కానీ హాయిగా ఉండిద్ది. ఇంకా యాపిల్స్ కూడా తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాం. సో మేము ఇంటికి రీచ్ అవ్వడానికి ఇప్పుడే టైం 8 దాకా అయిపోయింది రెస్టారెంట్ దగ్గరే. సో ఈ సండే అంతా ఇలా గడిచిపోయింది. నిన్నంతా ఇంట్లోనే ఉన్నాం. బా ఈ స్వింగ్ గారితో గుద్దు చంపేస్తాడమ్మా ఎప్పుడో కానీ. ఆంటీ, మేము వచ్చేటప్పుడు మాకు డిఫెండర్ అనిపించింది. డిఫెండర్ అంటే కారా? అంటే స్పీడ్ వెళ్తుంది. ఓకే. ఎక్స్లేటర్ 2 టైమ్స్ ఎక్స్లేటర్ ఇస్తే అయిపోతుంది. ఓకే. ఎలా ఉంది నా హెయిర్ స్టైల్? ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కదా నేను హెయిర్ కట్ చేయించుకుంటానని. ఇంకా దాని తర్వాత మేము బయటికి వెళ్ళినాక అమెజాన్ నుంచి కొన్ని కొరియర్స్ అయితే వచ్చాయి. నిన్న నైట్ రీల్ పెట్టాను కదా ఎక్సర్సైజ్ది, అది అండ్ మీషోలో అవి కోసం అని చెప్పేసి ఎథ్నిక్ వేర్ డ్రెస్ ఒకటి ఆర్డర్ పెట్టాను. అది కూడా వచ్చింది ఈరోజే అండ్ క్వాలిటీ బాగుంది, ప్యూర్ కాటన్ వచ్చింది. సో నేను తీసుకునేవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. లింక్స్ ఎవరికైనా ఏమన్నా కావాలంటే తప్పకుండా చెక్అవుట్ చేయండి. సో ఇది వచ్చేసి అదే అనమాట ఎక్సర్సైజ్ మిషన్. ఇది కూడా నాకు 210 రూపీస్ 12 రూపీస్ పడింది. సో బాగానే ఉంది, పర్లేదు, యూజ్ చేయొచ్చు. సో మనం కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి, కొంచెం ఎక్సర్సైజ్ లాగా ఏదో ఒకటి చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదైతే ఓ మై గాడ్, నాకు అసలు ఎప్పటి నుంచి ఇష్టం అంటే అస్సలు చెప్పలేను. నాకు ఆనందానికి అవధలే లేవు. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను ఒక్కొక్క బాక్స్ చూసి. ఇది వచ్చేసి వెజిటేబుల్స్ కట్ చేసుకునేదే, బట్ మనం ఇట్లా లాగేది కాదు. జస్ట్ మనం బటన్ ఆన్ చేస్తే అవే కట్ అయిపోతాయి. అండ్ ప్రైస్ వచ్చేసి 600 రూపీస్ పడింది. ఇది నెక్స్ట్ లెవెల్ బ్రాండ్, 1 year వారంటీతో వచ్చింది. యాక్చువల్లీ నేను వీడియోలో చూసి పెద్దది అనుకున్నా, బట్ చిన్నగా వచ్చింది. కానీ మనం చిన్నగా ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ గార్లిక్ కానీ అట్లా చిన్న ఏమన్నా కట్ చేసుకోవాలన్నా, దొండకాయలు కానీ అవి కట్ చేసుకోవాలంటే ఇది బెటర్. దాంతోపాటు ఇది వచ్చేసి బ్లెండర్. అసలు అబ్బా, ఇది జస్ట్ మనం ఛార్జింగ్ పెట్టుకున్నామంటే వర్క్ అవుతుంది అనమాట. ఛార్జింగ్ పెట్టి పక్కన పెట్టుకుంటే ఇందాడ నేను చూపించింది ఇదైనా కూడా ఇది నాకు 2100 రూపీస్ అయితే పడింది. సో రివ్యూ వీడియోస్ చేస్తా, ప్రజెంట్ అయితే ఇట్లా మామూలుగా చూపిస్తున్నా. కొరియర్స్ వచ్చినాయి కదా, రాగానే చూసుకోవాలి, లేదంటే మనకు మనశ్శాంతి ఉండదు. దీనిలో మనకి ఎక్స్ట్రా క్యాప్ అనేది కూడా ఒకటైతే సపరేట్గా ఇచ్చారు. నెక్స్ట్ లెవెల్ బ్రాండ్వి నేను ఆల్రెడీ ఇప్పటికే వాక్యూమ్ క్లీనర్స్ 2 తీసుకున్నా అండ్ ఇవి కూడా తీసుకున్నా. వీళ్ళ బ్రాండ్లో ప్రొడక్ట్స్ నాకు చాలా బాగా నచ్చుతాయి. క్వాలిటీ చాలా బాగుంటాయి, స్టాండర్డ్గా ఉంటాయి. సో బ్లెండర్ కూడా మనం హ్యాపీగా బ్యాగ్లో క్యారీ చేసుకొని వెళ్ళిపోవచ్చు. టైప్ సి ఛార్జరే కాబట్టి మనం ఎక్కడైనా ఛార్జింగ్ చేసుకోవచ్చు, ట్రావెలింగ్లో అయినా ఎక్కడైనా సరే. దీనిలో మనం స్మూతీస్ అన్నీ చేసుకోవచ్చు. వెజిటేబుల్ కట్టరు, అది కూడా మన చేతులు నొప్పి పుట్టకుండా బటన్స్తో క్లిక్ చేస్తే ఆపరేట్ అవుతుంది. ఏది చూపి. వావ్, సో ఇప్పటికే చాలా టైర్డ్ అయిపోయాం కాబట్టి రేపైతే అన్ని ప్రయోగాలు చేద్దాం అనుకుంటున్నాం.
సో ఇక్కడ ఇదే అనమాట అంట్లు దోముతూ అది తిప్పి చూపిద్దాం అనుకుంటే అది కుదరలేదన్నమాట. సో ఈ బ్లాక్ డ్రెస్ కూడా నేను హ్యాపీగా క్యారీ చేసా. భలే ఉంది కదా డ్రెస్ అసలు. వెనక కూడా మనకి కిందన డిజైన్ వచ్చింది. ఇంకా డ్రెస్ అంతా కూడా ఇది పెయింటింగ్ కాదు, లైక్ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది కదా అట్లా వచ్చింది. జస్ట్ 680 రూపీస్ అట్లా పడింది నాకు అంతే. మనకి స్టిచ్చింగ్ చేయిస్తేనే 300-400 రూపీస్ తక్కువ తీసుకుంటారు. మెటీరియల్ ఫ్యాబ్రిక్ అన్నీ తీసుకుంటే అసలు 680కి ఇంత మంచి క్వాలిటీ. దుపట్టా కూడా సైడ్లో ఎక్కువగా తిరగవాక నచ్చిందా అన్నందుకు పడతావు. ఇక్కడ పెట్టి తిరుగుతుందా అది నీకు అందదు. ఆయనకు అదే కరెక్ట్ కరెక్ట్ కాదంట. ఇక్కడ పెట్టుకొని ఇట్లా నేను చూపిస్తా. ఇది పట్టుకో, తిరుగు. అది ఇప్పుడు గ్రిప్ ఉంటుంది. ఓకేనా? నచ్చిందా? అది నాది. సరే నీకు నచ్చిందా లేదో అది చెప్పు హవి. దేవుడా గిన్నెలు గింట్లు అన్నీ పగల కొడుతున్నారు అబ్బా. ఇక్కడ పట్టుకో తిరుగు. స్లోగా నచ్చిందా? నచ్చింది. ఉంచనా? అది బ్లూ బ్లాక్. మొత్తానికి ఆడుకుంటున్నారు ఇది. లే అంట. బాయ్ గుడ్ నైట్ చెప్పు. చెప్పు. ఎందుకు చెప్పు? చెప్పు.